రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెండు కార్యక్రమాలు కూడా ఆ మంత్రి శాఖలోనే ఉన్నాయి. ఒకటి కులగణన అనేది దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంగా కీలకంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటైతే, మరొకటి రాష్ట్రంలో మహిళల కోసం మహిళల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఉపయోగపడే దాంట్లో ఒకటైనటువంటి ఫ్రీ బస్ పథకం. ఈ రెండు కూడా తానే దగ్గరుండి తన శాఖ నుండి నడుస్తున్నాయి. ఆ రెండు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. సార్ చెప్పండి, మొదటగా ఏడాది పాలనకు సంబంధించి హెచ్ఎంటీవీ తరపున మీకు కృతజ్ఞతలు. చెప్పండి, ఈ ఏడాది పాలనకు సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ఏం చెప్తారు మీరు? హెచ్ఎంటీవీ ద్వారా ముందు హెచ్ఎంటీవీ యావత్ సిబ్బంది, జర్నలిజంకు టెక్నికల్ సిబ్బంది అందరికీ మా ప్రభుత్వ సంవత్సర కాలంలో మీరు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వం రావడానికి సహకరించి మాకు ఆశీర్వదించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సంవత్సర కాలంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, కానీ తెలంగాణ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో కొద్దిగా ఆర్థిక విధ్వంసం గురి కావడం వల్ల ఇంకా కొన్ని కార్యక్రమాలు చెప్పినవి చేయలేకపోయి ఉండొచ్చు. తప్పకుండా విశ్వాసం ఉంచండి మా మీద. భవిష్యత్తులో అవన్నీ కూడా పూర్తి చేసి మీ విశ్వాసాన్ని మరొకసారి చురగొంటాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గత సంవత్సర కాలంగా మేము అనేక రకాల కార్యక్రమాలు చేసినాం. రైతులకు రుణమాఫీ కావచ్చు. గతంలో 5 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు, కానీ మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేసినాం. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రీ ఇచ్చినాం. గ్రామాలకు 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ తెచ్చినాం. పిల్లల మెచ్చార్జీలు పెంచినాం. ఈరోజు అనేకమైన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఒకటో తారీఖు వేయగలుగుతున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేసినాం. సో ఇష్యూస్ ఉన్నాయి ఇంకా, అయినా ఇవన్నీ అయినాయి. హ్యాపీ. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు విమర్శించే విమర్శలను కనుక చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి హామీలను అమలు చేయలేకపోయింది. 6 హామీలు 6 గ్యారంటీల్లో కూడా కేవలం ఫ్రీ బస్సు, లేకపోతే 200 యూనిట్ల కరెంటుకు సంబంధించి గ్యాస్ సబ్సిడీలు చేయగలిగింది. పూర్తి స్థాయిలో మాత్రం ఆ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయిందని చెప్పి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నారు. పక్షాలు 100 అంటుండొచ్చు. మమ్మల్ని అనే ముందు 10 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ, టీఆర్ఎస్ 10 నెలలు మేము ఏం చేయలేకపోయాను అనే హక్కు కంటే ముందు 10 నెలల్లో మీరు ఏం చేసి ఇచ్చిన హామీలలో ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది. అటువంటి రివ్యూ మీరు సొంతం చేసుకోకపోతే సికింద్రాబాద్ టవర్ సర్కిల్లో చర్చ పెడదాం. బీజేపీలు రండి, టీఆర్ఎస్ మీద, ఎందుకంటే వేరు అనుకుంటున్నాం ఆ రెండు పార్టీలు. ప్రతిపక్షం కలిసి ఒకరు తానంటే ఒకరు తందానంటారు. కాబట్టి మీరు వచ్చి చర్చ చేయడానికి సిద్ధం. ఇప్పుడు మీరన్నట్టుగా ఇటు బీజేపీ, బీఆర్ఎస్ మీ ఏడాది పాలనపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది. ఒక మంత్రిగా మీరేం చెప్తారు? ఛార్జ్ షీట్ ఏడాది తర్వాత చేస్తే వీఆర్ వెరీ హ్యాపీ. కానీ మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని కూలదోస్తాం, ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వం అట్లయిపోయింది అని పిల్లి శాపనార్థాలు పెడితే ఉద్దేశం మంచిది కాదు అంటున్నా. డెఫినెట్లీ వీ విల్ రిసీవ్ ఛార్జ్ షీట్, వీ విల్ వెరిఫై, వీ విల్ రెక్టిఫై, బట్ యువర్ యాటిట్యూడ్ ఇస్ ఇఫ్ రియల్లీ గుడ్ రిగార్డ్ కన్సర్న్ ఆన్ తెలంగాణ. మీరు ఆ ఉద్దేశం లేదు కదా. మీరు ఎంతసేపు పొద్దున్న లేస్తే ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా తిట్టడంకు మాత్రమే పరిమితం అయిపోతే, మొదటి సంవత్సరం పరిపాలన ఏర్పాటు, పరిపాలన అమలు జరిగాయంటుంటే అంశాన్ని పరిశీలన చేస్తే బాగుంటుండే. పొద్దున్న లేవగానే పిల్లి శాపనార్థాలు పెట్టి ప్రభుత్వాన్ని తిట్టి ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం? ఎస్, అయినా వాళ్ళ ఛార్జ్ షీట్ను ఒక రిప్రజెంటేషన్గా తీసుకుంటాం. దాని అన్నిటిని పరిశీలన చేసే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఇప్పుడు మీరన్నట్టుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేయాలని చెప్పి భావించింది మీ పార్టీ, కానీ రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా కులగణన అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు. ఒక మంత్రిగా ఇప్పుడు మీ శాఖకు సంబంధించి బీసీలకు సంబంధించిన డాటా కూడా వస్తుంది కాబట్టి దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? ఇప్పుడు గతంలో సకల జనుల సర్వే అని చేసి దాన్ని బయట పెట్టాం పబ్లిక్ డొమైన్లో. మేము పబ్లిక్ డొమైన్లో పెడతాం, డిస్కషన్ చేస్తాం. క్వశ్చనరీ తయారీ కూడా సివిల్ సొసైటీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసినాం, పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్స్ ఇన్వాల్వ్ చేసినాం. ఇప్పుడు కూడా ఈ మొత్తం సమాచారం వచ్చిన తర్వాత ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ పబ్లిక్ డొమైన్ అన్నీ కలిపి ఒక మంచి లాభము, న్యాయము ఎవరెంతో వారికంతా జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కులగణనను మతాలుగా, కులాలుగా విడగొట్టడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తెల మీద తీసుకొచ్చిందని చెప్పి బీజేపీ అంటుంది. దీనిపై మీరేమంటారు? పెత్తందారుల పార్టీ, వ్యాపారస్తుల పార్టీ బీసీలకు న్యాయం జరుగుతుందంటే చూస్తూ ఓర్వలేరు. గతంలో మండలం తెచ్చినప్పుడు కమండలం తెచ్చి నాశనం చేసిర్రు. ఇప్పుడు కుల సర్వే జరగాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తే
మతం పేరు మీద రాజకీయం చేస్తుంది. విభజన మతం పేరు మీద అవుతుందా, కులం పేరు మీద అవుతుందా? మేము బీసీలో ఉంటున్నాం, మేము కులాల వారీగా విభజన చేయమని అడుగుతలేరు. బీసీల సంఖ్య తెలవాలంటున్నాం, బీసీలు అందరికీ న్యాయం జరగాలంటున్నాం. అలా ఏ కులం అయితే వాళ్ళకంతా న్యాయం జరగాలని అడుగుతాను. నువ్వు అట్లా కాదు కదా. మీరు ఎంతసేపు పొలిటికల్ లైట్ చేయడానికి మతాన్ని వాడుకుంటా ఉన్నారు. మతం అనేది మీ ఎన్నికల ఆయుధంగా వాడుతూ ఉన్నారు. హిందువులు అందరే హిందువులు, ఈ దేశమే మెజారిటీ హిందువులు. అది అట్లాంటి మైనార్టీలను హింసించే విధానంగా తీసుకుపోయేటువంటి పరిస్థితిని ఎవరైనా ఏ డెమోక్రసీ అయినా ఒప్పుకోదు. కానీ మీరు అట్లా కాకుండా ఓన్లీ పొలిటికల్ హైప్ క్రియేట్ కోసం పెద్ద పెద్ద సంఘటనలు, పుల్వామా లాంటి సంఘటనలు ఎన్నికల్లో గెలవడం కొరకు ప్రాణాలను తీసుకునేటువంటి దుర్మార్గం మీరు మా గురించి మాట్లాడితే ఎట్లా? కులగణన విషయంలో ప్రభుత్వం అనుకున్నటువంటి డాటా సేకరించిందని చెప్పి అనుకోవచ్చా? రెండోది, ప్రతిపక్ష పార్టీలు కులగణన చేస్తున్నాయి కానీ ఆ బేస్గానే వచ్చినటువంటి ఆ డాటా ప్రకారమే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతామని చెప్పి మీరు అంటున్నారు. అది సాధ్యం అవుతుందా సార్? తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు కూడా మీ ద్వారా ఒక కోరిక కోరుతాను. ఎవరైనా కుల సర్వేకి సంబంధించి సమాచారం ఇచ్చి ఉండకపోతే, కొంత సమాచార లోపంతో ఎమ్యూనరేటర్ మీ ఇంటికి రాకపోయి ఉంటే కూడా, అది ఎవరైనా సరే ఏ స్థాయి అయినా పర్లే, వెంటనే మీ సమాచారాన్ని ప్రభుత్వ సమాచార సేకరణ అధికారికి ఇవ్వమని కోరుతాను. తద్వారా మేము ఒక మంచి ఆలోచనతోటి, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి గవర్నమెంటు ఎవరెంతో వారికంతా అనే స్కీమ్స్ తయారు చేయడం కావచ్చు. అందరి అభివృద్ధి అయితేనే రాష్ట్ర అభివృద్ధి, అన్ని రాష్ట్రాల అభివృద్ధి అయితేనే దేశాభివృద్ధి. కాబట్టి మేము ఆ దిశలో ప్లాన్ చేసుకొని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇంక్లూజివ్ నేచర్లో పోతాం కాబట్టి ఆ ప్లానింగ్ చేస్తూ ఉన్నాం. ఏడాది పాలనలో ఈ హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ ప్రభుత్వం ఏడాది కాలంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తుంది, కానీ చిన్న చిన్న పిల్లలు చనిపోవడం కానీ లేకపోతే వాళ్ళు అస్వస్థకు గురవుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు ఫుడ్ పాయిజన్ ఘటనను ప్రభుత్వానికి సంబంధించి? ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. సంఘటనల పట్ల సీరియస్గా తీసుకున్నాము. కుట్ర కోణం దాగుందా అనే వెరిఫికేషన్ కూడా చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగితే సంబంధిత ఏరియా అధికారి బాధ్యులని చెప్పినాము. ప్రభుత్వం తరఫున వాళ్ళకున్న మౌలిక సదుపాయాలు కలిగించడంతో పాటుగా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. బతకడానికి కాదు, బలంగా ఉండడానికి అన్నట్టుగా మెచ్చార్జీలు పెంచినాం. విద్యా వ్యవస్థను వారికి అవసరం అందించేటువంటి మినిమం నీడ్స్ అన్నీ ఇస్తూ ఉన్నాం. అయినా ఎక్కడైనా ఫుడ్ పరంగా ఫుడ్ పాయిజన్ అయితే ఫుడ్ సేఫ్టీ కమిటీలు వేసినాం. భవిష్యత్తులో జరగాయని ఆకాంక్షిస్తాం. సంవత్సర పరంగా మీ శాఖలలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ తీసుకున్న పథకాలంటే ఏం చెప్తారు సార్ మీరు? ఆర్టీసీ పరంగా నేను ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం అమలైందంటే ఇలా ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లు, కండక్టర్ల కృషి, వాళ్ళకే ఈ క్రెడిట్ పోతుంది. ప్రభుత్వ సంకల్పం అమలు చేసింది వాళ్ళు. అందుకే వాళ్ళకు సంబంధించి 2013 నుంచి ఇవన్నీ బాండ్స్ బకాయిలు 280 కోట్లు ఇచ్చినాం. ఫిట్మెంట్ పిఆర్సీ 21% ఇచ్చినాం. దాంతోపాటుగా చనిపోయిన పిల్లల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేసినాం. న్యూ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. దాని తర్వాత కొత్త బస్సులు కొంటున్నాం. బస్టాండ్ల సుందరీకరణ చేస్తూ ఉన్నాం. 60 లక్షల ప్రయాణికులను రోజు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ నష్టాల నుంచి లాభాలకు తీసుకురాగలిగినాం. ఇది ఈరోజు ఉన్నటువంటి ఆర్టీసీ పరిస్థితి. రవాణా శాఖ స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ శాంక్షన్ చేసుకున్నాం. వాటి ఎగ్జిక్యూషన్కి పోతా ఉన్నాం. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి పోవాలని దానికి జరుగుతోంది. దాని తదుపరి పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఆలోచన జరుగుతోంది. నూతన సిబ్బంది వచ్చింది, ఎన్ఫోర్స్మెంట్ సీరియస్గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకుంటా ఉన్నాం. సో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రాజకీయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎంపీగా పనిచేసినారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మంత్రి ఎమ్మెల్యేగా అయినా సరే మంత్రిగా ఎట్లా అనిపిస్తుంది సార్? పార్లమెంటు సభ్యుడిగా మంచిగా ఉందా లేకపోతే మంత్రిగా? సరే, అది ఇప్పుడు 2 చట్టసభలే. అది దేశానికి సంబంధించి, ఇది రాష్ట్రానికి సంబంధించి. అక్కడ దేశానికి సంబంధించిన అనేకమైనటువంటి అంశాలు చర్చ చేసే అవకాశం ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ, నేషనల్, ఇంటర్నేషనల్, పబ్లిక్ రిలేషన్, ప్రోగ్రెసివ్, అంతా అదొక డిఫరెంట్ ఫోరమ్స్. రాష్ట్రము నా తెలంగాణ అభివృద్ధి కావాలి, నేను పార్లమెంట్ ఏ తెలంగాణ కోసం కొట్లాడినా ఆ తెలంగాణ అభివృద్ధి కావాలనే కసి, అధికారంలో ఉన్నాం, న్యాయం చేయాలనే విధంగా గట్టిగా శ్రమ పడుతూ సహచర మంత్రులందరితో కలిసి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. తెలంగాణ సాధించుకున్నాం పార్లమెంట్ మెంబర్గా. తెలంగాణ అభివృద్ధి చేసుకునే దిశలో తెలంగాణ పోరాటంలో ఒక భాగస్వామిగా సహచర మిత్రులందరితో కలిసి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరన్నట్టుగానే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు
తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రావాలని చెప్పి పోరాటం చేసిన వాళ్ళలో మీరు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం ఏడాది పాలన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతి కళల మీద దాడి జరుగుతుంది. అందుకోసమే రాష్ట్రీయ గీతాన్ని తెలంగాణ తల్లిని రెండింటిని కూడా మార్చుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రీయ గీతం ఏమో పెట్టనే లేదు. మీరు రాష్ట్రీయ గీతం పెట్టుంటే బాగుంటుండే, ఎందుకు పెట్టలేదు అని అడుగుతాను. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు ఒక రాష్ట్ర గీతం ఉంటే తప్పేముండే, ఎందుకు దాని రచయిత నచ్చలేదా, అందులో అంశాలు నచ్చలేదా? తెలంగాణ తల్లి విగ్రహం మేము పాత విగ్రహాలను తొలగించి ఎక్కడ పెడతలేమే. 10 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వం అదే సెక్రటేరియట్ కట్టిన తర్వాత అప్పుడో ఇక్కడో ఆ విగ్రహాన్ని పెట్టగా మేము అద్దలేదే. ఇలా మేము అంత పెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సచివాలయం ముందు తెలంగాణ గ్రామీణ ప్రాంత ఒక రైతు బిడ్డ అయిన మహిళకు సంబంధించి ప్రతిరూపం పెట్టాలని పెడుతున్నాం. నచ్చకపోతే ఓకే, యువర్ ప్రొటెస్ట్, యువర్ దాని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చెప్పే స్వేచ్ఛ ఉంది. అందుకే ఛార్జ్షీట్లు చేస్తామో చేయండి, తప్పేం లేదు. ఏడాది పాలనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీని కూడా అమలు చేయలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనకు సంబంధించినటువంటి విజయోత్సవాలు చేస్తుంది ప్రతిపక్ష పార్టీ. ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు? ఏ హామీ అమలు చేయడానికి మీకు నాలుగు ఎట్లా వస్తుంది? 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేయలేదా? 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వస్తలేదా? మహిళలకు ఫ్రీ బస్ వస్తలేదా? ఆరోగ్యశ్రీ పెంచలేదా? ఇందిరా మిల్లు కట్టడానికి ప్రణాళిక జరుగుతలేదా? రేషన్ కార్డులు ఇవ్వడం పోతలేమా? జీతాల కొరతానికి వస్తలేవా? మెచ్చార్జీలు పెంచలేదా? రైతు బంధు ఒకసారి వేసినాం కదా, ఇంకొకసారి ఎవరికి వేయాలని ఒక పబ్లిక్ డిఫరెంట్ ఒపీనియన్ ఉంది, కానీ శాసనసభలో చర్చ పెట్టబోతున్నాం కదా రేపటి నుంచి. సో ఎందుకు మీరు తొందరపడతా ఉన్నారు? ఎందుకు అట్టుకునే ఏదో మేము ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి మొదటి నుంచి కూడా పిల్లి శాపనార్థాలు పెట్టుకుంటూనే పోతారు. ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్కు సంబంధించి మీరున్నారు. ఈ ఏడాది కాలంలో హైదరాబాద్లో చేసినటువంటి అభివృద్ధి కానీ రేపు భవిష్యత్తులో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ ప్రధాన 5-6 నగరాల్లో ఒకటి. దీని ముందు పొల్యూషన్ నుంచి రక్షించుకోవడానికి ఈవీ బస్సులు మొత్తం హైదరాబాద్ తేవాలని, డీజిల్ పెట్రోల్ ఆటోలు అన్నీ కూడా బయటికి పంపి ఈవీ ఆటోలు తేవాలని, దాంతోపాటుగా స్క్రాప్ పాలసీ తీసుకొచ్చి దాని తర్వాత విద్యా వ్యవస్థ పరంగా, వైద్య వ్యవస్థ పరంగా అన్ని రకాల మెరుగుపరిచి హైదరాబాద్కు సంబంధించి ఉపాధి, సాంకేతిక, టెక్నాలజికల్, ఐటీ రంగంలో సహా అన్ని రకాలుగా హైదరాబాద్కు ఒక గౌరవం, ఇమేజు, వాతావరణం అంతా బాగుంటుంది, టూరిజంను పెంచాలి, అన్ని రకాల సమతుల్యమైన అభివృద్ధి జరగాలి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్లో ఇప్పుడు జరిగేటువంటి ఏడాది పాలనకు సంబంధించిన విజయోత్సవాలు జరుగుతున్నాయి కదా, దాంట్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఒకటి బీఆర్ఎస్ అధినాయకుడు, దాంతోపాటుగా మాజీ సీఎం కేసీఆర్తో పాటుగా కేంద్ర మంత్రులను కలిసి ఇన్విటేషన్ ఇచ్చినారు. వాళ్ళు ఏం చెప్పారు సార్? ఇప్పుడు రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం, కానీ మేము రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం పక్షాన్ని ఆహ్వానించాం. మరొకసారి కూడా మీ ద్వారా వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం. ఇది ఏదైతే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి హెచ్ఎం టీవీతో స్పెషల్ ఇంటర్వ్యూ.